18వ వచనాన్ని మనం చదువుదాం. ఏలయనగా మనలను చూడండి పిల్లరా, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. చాలా ప్రాముఖ్యమైన విషయం, ప్రాముఖ్యమైనటువంటి మాట అది. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. చాలుపురులరా, భక్తుడు తన అనుభవాలలో సంఘాన్ని బిడ్డల్ని బలపరచడానికి చెప్తూ ఉన్నాడు కదా. మనలను దేవుని యొద్దకు తీసుకురావటానికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబానికి కూడా దేవుని యొద్దకు తీసుకొని రావటానికి ఆయన ఏం చేశాడో ఆ యొక్క పనులన్నిటినీ కూడా భక్తుడు ఇక్కడ సెలవిచ్చాడు. నిజంగా దేవుని యొద్దకు రావాలంటే ఎవరు కూడా బలవంతంగా రాలేరు పుల్లారా. ఒకవేళ బలవంతంగా వచ్చినా ఎవరో ఒకరి ప్రేరేపణ, అంటే ఫోర్స్గా ఎవరో ఒకరు ఫోర్స్తో దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చినా కొన్ని దినాల తర్వాత మరలా వారు వెనకడుగు వేయటానికి అవకాశం ఉంది. అంటే ఫోర్స్గా దేవుని సన్నిధికి వస్తే వారి మనస్సును అంగీకరించకుండా ఎవరో ఒకరి బలవంతం మేరకు కనుక దేవుని సన్నిధిలోనికి వారు వస్తే గనక కొన్ని దినాల తర్వాత వారు పడిపోవటానికి ఎక్కువ అవకాశం అనేటటువంటిది ఉంది. కాబట్టి దేవుని యొద్దకు రావాలంటే ఫోర్స్గా, అంటే బలవంతంగా కాదు, మనస్ఫూర్తిగా నా కొరకు ఆయన మరణించాడని నమ్మినటువంటి వారు ప్రభువు సన్నిధిలోనికి నడిపించబడతారు. వారు ఎన్నటికీ కూడా మరలా తిరిగి వెనకడుగు వేయరు. కొన్ని పరిస్థితులలో వెనకడుగు వేసినా మరలా దేవుని వాక్కు ఆ బిడ్డల్ని సెటరైట్ చేస్తుంది. కాబట్టి వారికి అటువంటి పరిస్థితులు ఏమి కూడా కలగవుపురులారా. భక్తుడు అదే మాటని ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, మనలను దేవుని యొద్దకు చూడండి పిల్లరా, తెచ్చుటకు, దేవుని యొద్దకు తీసుకురావటానికి ఆయన బలి అయ్యాడు. ఆమేన్. ఆయన బలి అయ్యాడు. చూడండి అక్కడ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే పుల్లరా, ఎవరి కోసం అంట? అనీతిమంతుల కోసము అని రాయబడి ఉంది అక్కడ. ఎవరి కోసం బలయ్యాడు? అనీతిమంతుల కోసము. దేవుని యొద్దకు అనేక మందిని తీసుకురావటానికి ఆయన అనీతిమంతుల కోసము నీతిమంతుడైనటువంటి ఆయన శరీర విషయంలో ఏమయ్యాడంట? చంపబడ్డాడు. అంటే ఎందుకు చంపబడ్డాడు ఆయన? అనేక మందిని తండ్రి అయిన దేవుని యొద్దకు నడిపించడానికి ఆయన శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో మాత్రం ఎలాగున్నాడంట? బ్రతికింపబడ్డాడు. ఆమేన్. శరీర విషయంలో మాత్రమే ఆయన చంపబడి ఆత్మ విషయంలో ఆయన బ్రతికింపబడ్డాడు. దాని కొనసాగింపుగా పాపముల విషయములో ఒక్కసారే శ్రమ. అంటే ఆయన పాపం చేశాడని కాదు అక్కడ, మనము చేసినటువంటి పాపముల విషయంలో ఆయన ఒక్కసారే శ్రమపడి మన కోసము మరణించి తిరిగి లేచిన దేవుడిగా ఆయన ఉన్నాడు. ఎందుకోసం అంటే అనేక మందిని దేవుని యొద్దకు నడిపించటానికి. ఆమేన్. ఇందాక చెప్పినట్లుగా దేవుని యొద్దకు నడిపించబడాలంటే బలవంతంగా కుదరదు. అది ఫోర్సుగా ఏమాత్రం కూడా అది కుదరదు పుల్లారా. అందుకే ఇక్కడ భక్తుడు ఎవరి దినములను జ్ఞాపకం చేసుకున్నాడంటే నోవాహు దినములను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. నోవాహు దినములలో ఉన్నటువంటి పరిస్థితులు మనకి బాగా తెలుసు పుల్లారా. నోవాహు గారు పుట్టే అంతవరకు కూడా భూమి అంతా ఎలాగుండిపోయిందంట? శపించబడి ఉంది. భూమి అంతా కూడా ఏమైపోయిందంట? నోవాహు గారు పుట్టే దినములంత వరకు కూడా భూమి అంతా కూడా
శపింపబడింది అని గమనించినటువంటి లెమెకు ఏం చేశాడంటే, ఇతని వలనైనా మనకు నెమ్మది కలుగుతుందని అతని కుమారునికి ఏ పేరు పెట్టాడంటే నోవాహు అని పేరు పెట్టాడు. ఆమేన్. ఏమని పేరు పెట్టాడంటే పిల్లరా, నోవాహు. నోవాహు అనగా నెమ్మది. ఆమేన్. అంటే అప్పటి వరకు భూమి ఎలాగుండిపోయిందంటే శపించబడింది. భూమి మీద నెమ్మది అనేటటువంటిది లేదు, శాంతి సమాధానం అనేటటువంటిది ఏమాత్రం కూడా లేదు. కాబట్టి ఇతని ద్వారానైనా నెమ్మది కలుగుతుందని గమనించినటువంటి ఆ తండ్రి ఏం చేశాడంటే కుమారుడికి నోవాహు అని పేరు పెట్టాడు. ఆ దినములను ఇక్కడ పేతురు గారు జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటున్నాడంటే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, ఈ మాట దగ్గర ఆగండి ఒకసారి పుల్లారా. ఏమన్నాడంట? అవిధేయులైన వారి యొద్దకు. ఇందాక క్రీస్తు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైనటువంటి క్రీస్తు మరణించాడు. నాటి దినములలో రాయబడుతున్నటువంటి మాట అవిధేయులు అయినటువంటి వారి యొద్దకు. ఎవరంటే పుల్లారా? అవిధేయులు. అవిధేయులు అని మనం ఎవరినంటామండి? లోబడనటువంటి వారిని అవిధేయులు అని మనం అంటాం కదా. లేఖనాలు తరచుగా మాట్లాడే ఒక మాట ఏంటంటే, మీ పితరులు లోబడలేదు, అవిధేయులుగా ఉన్నారు, మీరైనా లోబడండి, మీరైనా విధేయులుగా ఉండండి అని తరచుగా పాత నిబంధన గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం. మీ పితరులు అవిధేయులు, వారు లోబడలేదు, కనుక మీరైనను లోబడండి. అవిధేయులు అనేటటువంటి మాటకి రెండవ అర్థం కూడా ఉంది పుల్లారా. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక ఒకసారి మనం చదవగలిగినట్లయితే 16వ వచనాన్ని చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని వారు ఎవరంటే పుల్లారా? అవిధేయులు, అసహ్యులు, అవిధేయులు. అంటే ఇక్కడ ఆ మాటకు అర్థం ఏమొస్తుందో చూడండి పుల్లారా. వారు దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకుంటారు. అమ్మా చూడండి, వారు దేవుణ్ణి ఎరుగుదుము అని చెప్పుకుంటారు, కానీ వారు ఎవరంటే అక్కడ అసహ్యులు, అవిధేయులు. అంటే దేవుడు నాకు తెలుసు అని చెప్పుకోవటం మాత్రం కాదు, అందరూ చెప్తారు, అన్యులు కూడా చెప్తారు దేవుడు నాకు తెలుసు అని చెప్తారు. యేసయ్య మాకు తెలుసు అని చెప్తారు. చెప్పరా పుల్లారా? వారు యేసయ్యను అంగీకరించకపోయినా ఏమంటారు? యేసయ్య మాకు తెలుసు అంటాడు, మాకు తెలుసు అంటారు. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుంటారు. ఎవరంటే వారు అవిధేయులు. అంటే అక్కడ వరకే వారు ఆగిపోయారు. అంటే నాకు తెలుసు అనేటటువంటి క్రమం వరకే వారు ఆగిపోయారు. ఆయన నాకు తెలుసు. మరి తర్వాత స్టెప్ ఉంది కదా. తర్వాత స్టెప్ ఏముంది చూడండి ఒకసారి. మళ్ళా మూలవాక్యానికి వెళ్ళండి పుల్లారా. మూలవాక్యానికి ఒకసారి వస్తే, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది. అదిగో చూడండి, ఆ దినములలో దేవుడంటే ఎవరికి తెలియదా? తెలుసు కదా పుల్లారా. నోవాహు దినములలో దేవుడంటే తెలుసా తెలియదా? తెలుసు. వారందరూ ఏమని చెప్పుకున్నారు? దేవుడంటే మాకు తెలుసు అని చెప్పుకుంటున్నారు, కానీ తర్వాత ఉన్నటువంటి రక్షణ కార్యక్రమమునకు వారు రాలేదు కదా. అప్పుడు అటువంటి వారు ఎవరంటే ఇక్కడ అవిధేయులు, మాటకి లోబడినటువంటి వారు. నాటి నోవాహు దినములలోనే లేఖనం మాట్లాడుతూ ఉంది పుల్లారా, అవిధేయులైనటువంటి వారి యొద్దకు అనగా చెరలో
మగ్గిపోతున్నటువంటి వారి యొద్దకు, ఆ ఆత్మల యొద్దకు ఆత్మరూపిగా వెళ్ళి వాక్యము ప్రకటించబడినప్పటికీ కూడా వారు ఇంకా ఆయన మాకు తెలుసులే అనే ఫస్ట్ స్టెప్ దగ్గరే ఆగిపోయారు. ఆయన మాకు తెలుసు అనేటటువంటి మాట దగ్గరే ఆగిపోయారు. అంటే తర్వాత సెకండ్ స్టెప్కి, రక్షణ కార్యమునకు వారు రాలేక వారు ఏమైపోయారంటే శపించబడినట్లుగా, ఆ యొక్క ఉగ్రత ద్వారా వారందరూ కూడా వారి వారి ప్రాణములను కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడంటే అందరికీ తెలుసు పుల్లారా. మందిరానికి వచ్చినా రాలేకపోయినా, ప్రభు సన్నిధికి వచ్చినా రాలేకపోయినా దేవుడు అందరికీ తెలుసు. ఆ మాట దగ్గరే వారు ఆగిపోకుండా ఆయన మన కోసం మరణించాడు, రక్షణ తీసుకొచ్చాడు అనే మాట దగ్గరికి వచ్చి వారు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆమేన్. నాటి దినాన ఉన్నటువంటి ఆ నోవాహు కుటుంబపు వారందరూ కూడా ఏమని అంగీకరించారంటే ఆయన రక్షకుడని అంగీకరించి ఆ ఓడలోనే ఆ 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారని లేఖనం మాట్లాడుతూ ఉంది. నీటి ద్వారా రక్షణ పొందారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నేటి దినమున దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఆమేన్. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మనల్ని ఏం చేస్తుందంట? రక్షిస్తూ ఉంది. రక్షించి ఆ బాప్తిస్మం ఏం చేస్తుందంటే దేవుని యొద్దకు నడిపిస్తూ ఉంది. ఆమేన్. ఇప్పుడు మనం ఎవరి వద్దకి నడిపించబడతా ఉన్నామంటే పుల్లరా, దేవుని యొద్దకి. ఎలా వచ్చాం దేవుని యొద్దకి? ఒక్క స్టెప్లో మనం రాలా. దేవుని యొద్దకి ఒకే ప్రాసెస్లో మనం రాలా. లేఖనం మాట్లాడుతూ ఉంది, రక్షణ పొందక మునుపు మనము అవిధేయులము అని. లేఖనం మాట్లాడుతూ ఉంది, రక్షణ లేని మునుపు మనము అనీతిమంతులము అని, చెరలో ఉన్నామని, వెలుగులో లేమని, చీకటిలో ఉన్నామని, వెలుగులో లేక చీకటిలో ఉన్న, చెరలో ఉన్న, అవిధేయులుగా ఉన్న, అనీతి మంతులుగా ఉన్న మన యొద్దకు దేవుని వాక్యం వచ్చింది. దేవుని వాక్యం వచ్చింది. నాటి దినాల్లో నోవాహు దినములలో పుల్లరా అవిధేయులైన వారి యొద్దకు ఆత్మరూపిగా వెళ్ళి ఎలాగైతే వాక్యము ప్రకటించబడతా ఉందో, నేటి దినాన అదే వాక్యము మన యొద్దకు వచ్చి ఆ వాక్యము మనలో ఉన్నటువంటి పాపము మొత్తాన్ని కూడా కడిగివేసి ఎవరి యొద్దకు మనల్ని నడిపించిందంటే దేవుని యొద్దకు మనం నడిపించబడ్డాం. ఇప్పుడు మనము ఆయనకు సమీపముగా ఉన్నాం. ఎవరికి సమీపంగా అంటే పుల్లరా? దేవునికి మనము సమీపముగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనము దూరస్థులము ఏమాత్రం కూడా కాదు, మనము సమీపముగా ఉన్నాం. ఎందుకంటే ఆయన వాక్యమే దేవుని యొద్దకు మనల్ని నడిపించింది కాబట్టి. అంటే చూడండి, వాక్యం ఏం చేసిద్దంటే దేవుని యొద్దకు నడిపించింది పుల్లారా. వాక్యం ఏం చేసిద్దంటే దేవుని యొద్దకు మనందరినీ కూడా నడిపించింది. మరి ఆ వాక్యమేనా ఇంకేమైనా దేవుని యొద్దకు నడిపించిద్దంటే, రెండోది అద్భుతాలు కూడా దేవుని యొద్దకు నడిపించబడతారు. అద్భుతాల ద్వారా కూడా నాటి దినమున నమ్మినటువంటి నోవాహు వారందరూ కూడా రక్షణ పొందారు. ఆ మాటను బట్టి మరి నమ్మనటువంటి వారేమో వారేమైపోయారంట? నశించిపోయారు. అంటే వాక్యము మనల్ని ఏం చేసిందంట? దేవుని యొద్దకే నడిపించింది. రెండోది అద్భుతము కూడా దేవుని యొద్దకు నడిపించింది. ఆమేన్. నడిపించిందా పుల్లారా? అద్భుతం ఏం చేసిందంటే దేవుని యొద్దకు నడిపించింది. అపోస్తుల కార్యగ్రంథములో 9వ అధ్యాయాన్ని గనక మనం ఒకసారి చూడగలిగినట్లయితే పుల్లారా, ఒకసారి చదువుదాం. 9వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుదాం. 9వ అధ్యాయం 42వ వచనం. ఇది ఎప్పే ఎందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలు పుల్లారా, ప్రభు యొద్దకు మనల్ని ఏది నడిపించిందంటే దేవుడి వాక్యమే కదా మొదటిగా. రెండోది ఇక్కడ ఎప్పే అనేటటువంటి ప్రాంతం అంతటిలో పుల్లారా ఒక కార్యము జరిగిందంట. అది తెలుసుకున్నప్పుడు అనేక మంది ప్రభువుని ఏం చేశారంట? విశ్వసించారు.
అనేకులు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఏం జరిగింది, ఏం కార్యము జరిగింది అని గనక ఆలోచన చేస్తే ఆ యొప్పే అనేటటువంటి ప్రాంతంలో ప్రియులారా తబిత అనేటటువంటి ఒక శిష్యురాలు ఉంది. ఆమె పేరేంటంటే తబిత. ఆమెకు దోర్కా అనేటటువంటి పేరు కూడా ఉంది. దోర్కా అనేటటువంటి మాటకు అర్థము పులారా చూడండి, ఫుట్నోట్లో రాయబడింది కదా, లేడీ. ఒక శిష్యురాలు ఏం చేసిందంటే సత్క్రియలు చేస్తూ ఉంది. ఆమేన్. ధర్మ కార్యాలు చేస్తూ ఉంది. ప్రభువుని మనసారా విశ్వసించినటువంటి సహోదరి ఆ శిష్యురాలు ఏం చేసిందంటే సత్క్రియలు, మంచి పనులు చేస్తూ ఉంది, ధర్మ కార్యాలు చేస్తూ ఉంది, ప్రభువుని మనసారా స్తుతిస్తూ గణపరుస్తూ ఉంది. మనసారా స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నటువంటి ఆ దినములలో ఒకానొక దినమున ఆమె కాయిలా పడి చనిపోయింది. పుల్లారా కాయిలా పడి ఏమైందంట? చనిపోయింది. ఎవరామె? శిష్యురాలుగా ఉంది. ఎవరామె? సత్క్రియలు చేసినటువంటి బిడ్డగా ఉంది. ధర్మకార్యములు చేసిన బిడ్డగా ఉన్నటువంటి ఆమె ఒకానొక దినాన చనిపోయింది. సమాధి కోసము ఆ యొక్క తబితాని సిద్ధం చేస్తూ శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టారామని. ఏం చేశారంటండి? మేడ గదిని కాసేపట్లో ఏం చేస్తారంట? సమాధికి తీసుకెళ్తారు. కాసేపటికి సమాధికి తీసుకెళ్ళేటటువంటి ఆ యొక్క సమయములో లొద్దా అనేటటువంటి ప్రాంతములో పేతురు గారు ఉన్నారు. ఆమేన్. ఎవరున్నారంట? లొద్దా అనేటటువంటి ప్రాంతంలో ఎవరున్నారంట పుల్లారా? పేతురు గారు ఉన్నారు. ఈ యొప్పే అనేటటువంటి ప్రాంతానికి లొద్దా అనేటటువంటి ప్రాంతము చాలా దగ్గరగా ఉండటంతో ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి తక్కినటువంటి శిష్యులు పేతురు గారికి కబురు పంపారు. పేతురు గారికి కబురు పంపి, అయ్యా నువ్వు తరవు చేయకుండా వెంటనే మా యొద్దకు రావాలి అని వేడుకోవటానికి 2 మనుషులను పంపిస్తే వెంటనే పేతురు గారు ఏం చేశారంటే ఆ యొక్క యొప్పే అనేటటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆమేన్. ఎవరి యొద్దకు వచ్చాడు? ఆ యొక్క తబిత అనేటటువంటి శిష్యురాలు, బహుధర్మ కార్యములు చేసినటువంటి శిష్యురాలు, సత్క్రియలు చేసినటువంటి శిష్యురాలు యొద్దకు చనిపోయినటువంటి ఆ శవము దగ్గరికి పేతురు గారు వచ్చారు. మేడగదిలోనికి పేతురు గారిని తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి తక్కిన విధవరాండు అందరూ కూడా ఏడ్చారు. ఏడ్చి దోర్కా తమతో పాటు ఉన్నప్పుడు నివసించినటువంటి దినాల్లో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, వస్త్రములన్నీ కూడా అతనికి చూపించి చూపుచూ అతని ఎదుట నిలిచి ఏడుస్తూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు. అంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అయ్యా జీవించిన దినాలలో ఆమె ఇలాగుందయ్యా, జీవించిన దినాల్లో ఆమె ఇలా నడిచిందయ్యా, ధర్మ కార్యాలు చేసిందయ్యా, సత్క్రియలు చేసిందయ్యా, విశ్వాసంతో జీవించిందయ్యా, నమ్మకంగా ఇదిగో జీవించింది అనే మాట తక్కినటువంటి విధవరాండ్రు ఏం చేశారంటే పేతురు గారితో అనుభవాలను, ఆ యొక్క తబిత యొక్క అనుభవాల్ని పంచుకుంటూ ఉన్నారు. అప్పుడు పేతురు గారు ఏం చేశారంటే పుల్లారా అందరినీ కూడా బయటికి పంపించేసాడు. బయటికి పంపించి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపునకు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రం. ఏమైందంటే పుల్లారా? లేచి కూర్చుంది. ఎప్పుడైతే మోకాలుని ప్రార్థన చేశాడో, తబిత లెమ్మని ఎప్పుడైతే ఆయన పలికాడో, ఆ ప్రార్థన శక్తి తబితాను ఏం చేసిందంటే పుల్లారా లేచి కూర్చుండబెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతం జరిగిందా పుల్లారా? మరి కాసేపట్లో ఆమెను ఏం చేయడానికి తీసుకెళ్ళబోతా ఉన్నారు? సమాధికి సిద్ధపరుస్తూ ఉన్నారు. మేడగదిలో పరుండబెట్టారు. సమాధి కోసం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆమెను తలుచుకొని, ఆమె జ్ఞాపకాలను తలుచుకొని, జీవించిన దినములను తలుచుకొని వారందరూ కూడా బహుగా రోధిస్తున్నారు, ఏడుస్తున్నారు. కుట్టిన అంగీలను చూసుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. ఆమె చేసిన ధర్మ కార్యములు బట్టి, సత్క్రియలు బట్టి అక్కడటువంటి విధవరాండ్రేమి తక్కిన వారందరూ కూడా
బాధపడుతున్నటువంటి ఆ క్షణమున పేతురు గారు వారి యొక్క బాధపడేటటువంటి వారి యొక్క ఆ యొక్క జీవితంలో బ్రతుకులలో ఆమెను లేపి నిలవబెట్టి బాధపడేటటువంటి వారందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ యొక్క విషయాన్ని మరి ఆ పేతురు గారు ఏం చేశాడు చూడు, అతను ఆమెకు చేయి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులకు విధవరాండను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాడు. ఆమేన్. ఇప్పుడు ఆమెను మృతమైన స్థితిలో పేతురికి అప్పగిస్తే ఆయన ఎలాగ అప్పగించాడంట? సజీవురాలుగా ఆమెను పరిశుద్ధులకు, అక్కడున్నటువంటి వారందరికీ విధవరాండ్రందరికీ కూడా ఆమెను సజీవురాలుగా అప్పగించాడు. ఈ యొక్క మాట మొత్తము కూడా యొప్పే అంతా కూడా తెలిసిపోయింది. ఆమేన్. తెలిసిపోయిందా పిల్లారా? ఊరినే వెళ్ళిపోయింది కదండి. ఊరికినే మాట ఏమైపోయిందంట? స్ప్రెడ్ అయిపోయింది. అది కూడా దేవునికి సంబంధించినటువంటి మాట కదా, దేవుడు చేసేటువంటి అద్భుతము సంబంధించినటువంటి మాట కాబట్టి యొప్పేలో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలిసిపోయింది చనిపోయిన ఆమె సజీవముగా లేచిందని. తెలిసినప్పుడు అనేక మంది ఏం చేశారంటే ప్రభువునందు విశ్వాసముంచారు. ఆమేన్. ప్రభువునందు ఏముంచారంట? విశ్వాసముంచారు పుల్లరా. అంటే దట్ మీన్స్ దాని అర్థం ఏంటి పుల్లరా? ప్రభువుని వారు సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఎస్, మేము విశ్వాసముంచుతున్నాం, ఆయన మా కొరకై తిరిగి లేచిన దేవుడని, ఆయన మృతులను సజీవులుగా చేసేటటువంటి దేవుడని ఆ ప్రాంతములో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభువుని విశ్వసించారు. చూడండి, ఇప్పుడు అద్భుతం ఏం చేసిద్దంటే ప్రభువునందు విశ్వాసాన్ని కలగజేసిద్ది. ఆమేన్. అద్భుతం ఏం చేసిద్దంటే పుల్లరా, ప్రభువునందు విశ్వాసాన్ని కలగజేసి మనందరినీ కూడా దేవుని యొద్దకు నడిపించేటట్లుగా చేస్తుంది. నెంబర్ 1, వాక్యం ఏం చేసిద్దంటే దేవుని యొద్దకు మనల్ని నడిపించుద్ది. రెండోది, మన జీవితాలలో అద్భుతాలు జరిగినప్పుడు పుల్లరా అనుకోని రీతిలో మనం అనుకోం, ఇంకా నా పని అయిపోయింది అనుకున్నటువంటి స్థితిగతుల్లో పరిస్థితుల్లో అద్భుతము జరిగినప్పుడు ఆ అద్భుతమే మనందరినీ కూడా ఎవరి యొద్దకు నడిపించిద్దంటే దేవుని యొద్దకు నడిపించింది. ఆమేన్. మరి దేవుని యొద్దకు నడిపించబడినప్పుడు మనం ఎలాగుండాలంట? ఎలాగుండాలండి? విధేయత కలిగి ఉండాలి, దేవుని బిడ్డలుగానే ఉండాలి. అనీతిమంతులుగా ఉంటామా? అవిధేయులుగా ఉంటామా? ఇంకా చెరలో ఉన్నటువంటి వారిగా ఉంటామా పిల్లరా? రానప్పుడు అలా ఉన్నాం. వాక్యము ద్వారా పట్టుబడ్డాం, అద్భుతం ద్వారా పట్టుబడ్డాం, ప్రభుని సొంత రక్షకుడిని అంగీకరించాం, నమ్మాం, విశ్వసించాం, రక్షణ పొందాం, బాప్తీసం తీసుకుందాం, పరిశుద్ధాత్మ వరంతో నింపబడ్డాం. ఇక మనలో అవిధేయత కనపడకూడదు, మనలో అనీతిమత్వం కనబడకూడదు, ఇంకా చీకటి మనలో ఏమాత్రం కూడా కనబడకూడదు. అందుకే పౌలు గారు అంటారు ఒక మాట పుల్లరా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక గనక మనం చూడగలిగినట్లయితే పుల్లరా చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం పుల్లరా. 4వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. అందువలన మనం ఇక మీదట, అదిగో చూడండి పిల్లలు, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారిమైనట్లుండక, అలాగా ఉండక. ఆమేన్. పిల్లలు చూడండి, అలాగా ఉండక. చాలా మాటలు ప్రస్తావించాడు భక్తుడు ఇక్కడ. ఎవరి కోసం మాటలు? ఎవరైతే అనీతిమంతులుగా ఉండి, అవిధేయులుగా ఉండి, చెరలో ఉన్నటువంటి వారిగా ఉండి, ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించి ఆయన మనలో, మన జీవితాల్లో, కుటుంబాల్లో చేసిన అద్భుతములకు తలొగ్గి ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి మనము
ఇలా ఉండకూడదంటే ఎలా ఉండకూడదని లేఖనం మాట్లాడుతూ ఉందంటే, పసిపిల్లలమయుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ. మనుషులు ఏం చేస్తారంట? మాయ చేస్తారు, మనల్ని వంచిస్తారంట. అలాగా ఉండకుండా తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు తిరగకుండా అలల చేత కొట్టబడినటువంటి వారై ఉండకుండా. చాలా హెచ్చరిక మాటలు ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. గాలి చేత అలల వలె కొట్టబడిన స్థితిలో మనం ఉంటున్నామంట. ఎందుకు ఆ స్థితి వచ్చిందంటే, ప్రతి ఉపదేశాన్ని నమ్మినప్పుడు ఆ స్థితి వచ్చింది. ప్రతి ఉపదేశాన్ని అంటే ప్రభువునకు వ్యతిరేకమైన ప్రతి ఉపదేశాన్ని నమ్మినప్పుడు ఆ స్థితి వచ్చింది కదా పుల్లరా. మనం ధ్యానం చేసాం, ఉపదేశాన్ని గురించి ధ్యానం చేసాం, గుర్తుందా? ఆ ఉపదేశాన్ని కనుక కరెక్ట్ అయిన ఉపదేశాన్ని వింటే మంచి మార్గములో మనం నడుస్తాం. ఆయన దృష్టి ఎవరి మీద ఉండిద్దంట? మన మీద ఉండిద్ది. ఆయన మనకి ఆలోచన చెప్పి మనల్ని నడిపిస్తాడు. ఏ ఉపదేశం అది? దేవుని యొద్ద నుంచి వచ్చిన ఉపదేశము. లేఖనం మాట్లాడుతూ ఉంది పిల్లలు ఇక్కడ, ప్రతి ఉపదేశానికి అనే మాటను అక్కడ మనం చూస్తున్నాం. ప్రతి ఉపదేశానికి ఇటు అటు బిడ్డలు ఏమైపోతూ ఉన్నారంట? కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారంట. అంటే ఏది పాటించాలో కూడా తెలియదు వాళ్ళకి. అన్నీ విన్నప్పుడు ఇదే సమస్య కదా పిల్లరా. అన్నీ విన్నప్పుడు ఇదే. అన్నీ అంటే ప్రభువునకు వ్యతిరేకమైనటువంటి ఉపదేశాలు విన్నప్పుడు ఎటు వెళ్ళాలో తెలియదు మనకి. అప్పుడు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి గందరగోళ పరిస్థితులలో గాలికి కొట్టుకొని పోయేటట్లు అలల చేత ఎగరగొట్టబడేటటువంటి వారి వలె మనము ఉండకూడదని లేఖనం మాట్లాడుతూ ఉంది. అలాగుండకూడదని, గాలి చేత ఎగరగొట్టబడిన అలవలే మన జీవితాలు ఉండకూడదంటే పుల్లారా. అలా ఏమి చేస్తుంది పుల్లారా? ఎగురుతుంది, కింద పడిద్ది, ఎగురుతుంది, కింద పడిద్ది కదా పుల్లారా. ఎగిరి మరలా కింద పడుతుంది, కాన్స్టాంట్గా ఉండదు. కానీ 1 కిలోమీటర్ లోపలికి సముద్రంలోకి వెళ్ళి చూస్తే అక్కడ అలలు ఉండవు. అక్కడ ఉంటాయండి? అలా ఏ ఉండకుండా ఫ్లాట్గా ఉండిద్ది. మన రోడ్లు ఎలాగుంటాయో 1 కిలోమీటర్ లోపలికి సముద్రంలోకి వెళ్ళిపోతే అక్కడ అలలు రావు. ఇంకా అక్కడ సముద్రపు నీరంతా కూడా ఎలా ఉండిద్దంటే ఫ్లాట్గా ఉండిద్ది. రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు ఎంత ఫ్లాట్ ఉండిద్దో సముద్రపు నీరంతా కూడా అలాగే ఫ్లాట్గా ఉంటుంది. అంటే భక్తులు లోతుకి నడిచినప్పుడు, లోతైన విశ్వాసంలో నడవబడినప్పుడు గాలి చేత చెదరగొట్టేవలే అలల వలె మన జీవితాలు ఉండవు పుల్లారా. మన జీవితాలు కూడా ఫ్లాట్గా ముందునకు ప్రభువే తీసుకెళ్తాడు. ఆమేన్. ఎప్పుడు తీసుకెళ్తాడు? లోతైనటువంటి భక్తిలో నడిచినప్పుడు, లోతైన భక్తిలో మనము జీవించినప్పుడు, అప్పుడు అలల చేత మనం కొట్టబడము. ఏదో ఒక ఉపదేశం చేత అటెళ్ళాలా ఇటెళ్ళాలా, ఏ మార్గం ఎలా చేయాలి అనే ఆ గందరగోళ పరిస్థితి మనకు రాదు. ఫ్లాట్గా మన జీవితాన్ని ప్రభువు చేస్తాడు. అట్టి లోతైన భక్తిని మనము కలిగి ఉండాలి. అందుకోసము మనం దేవుని యొద్దకు పిలువబడ్డామంట. దేవుని యొద్దకు రాని వాళ్ళకు కూడా దేవుడు అంటే ఎవరో తెలిసి ఇక్కడ. కానీ వచ్చిన నీవు ఆ లోతైన భక్తిలో నడవాలి. వచ్చిన మనము లోతైన భక్తిలో పరిస్థితులను ఎదుర్కొంటూ, పరిణామాలను ఎదుర్కొంటూ, స్థితిగతులను ఎదుర్కొంటూ లోతైన భక్తిలో నడిస్తే మన జీవితాన్ని ప్రభు ఏం చేస్తారంటే ఫ్లాట్గా చేస్తాడు. ఇప్పుడు మన జీవితాల్లో ఒకవేళ ఇలాగే అలల చేత కొట్టబడినటువంటి పరిస్థితులు ఉండొచ్చు పుల్లారా. గాలికి చెదరగొట్టబడినటువంటి వారిగా మన జీవితాలు, మన కుటుంబ పరిస్థితులు ఉండొచ్చు. దాని అర్థం ఒకవేళ లోతైనటువంటి భక్తి లేదేమో అని. దాని అర్థం ఇంకా మనము ఈ యొక్క కపట మాయోపాయముల చేత ఇంకా వంచబడుతున్నావేమో అని అర్థం. దాని అర్థం ఇంకా నిజమైనటువంటి మారు మనసును మనం కలిగి లేమని. దాని అర్థం ఇంకా వాక్యము మనలో స్థిరముగా లేదని.
ఆయన అద్భుతము ద్వారా జరిగిన మార్పు ఇంకా స్థిరముగా మనలో లేదు కాబట్టి అటు ఇటుకు కొట్టబడుచున్నావేమో. ఒకవేళ స్థిరత్వం మనలో ఉంటే, స్థిరత్వం మనలో గనక మనం కనపరచగలిగినట్లయితే మన జీవితాన్ని ప్రభువారు మంచిగా మలచి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా, అడ్డుగోడలు లేకుండా చక్కగా ముందుకు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభువారే సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అందుకోసము మనం పిలువబడ్డాము, దేవుని యొద్దకు పిలువబడ్డాము అని పేతురు భక్తుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడని. ఇప్పుడు మనం పిలువబడింది అలల చేత కొట్టబట్టానిక, నెమ్మది కోసం పిల్లరా? గాలి చేత చెదరగొట్టబట్టానిక, నెమ్మది కోసమా? దేవుని యొద్ద నెమ్మది ఉండిద్దా, అశాంతి ఉండిద్దా? నెమ్మదే కదా. ఆమేన్. మరి దేవుని యొద్దకు వచ్చిన మనలో ఇంకా నెమ్మది లేదంటే కారణం ఎవరిది? మైనస్ ఎవరిది? లోపం ఎవరిది? మనదే కదా. కదా పిల్లరా? ఆయన యొద్దకు వచ్చినా నెమ్మది లేదంటే, ఆయన రక్షకుడిగా అంగీకరించినా నెమ్మది లేదంటే స్థిరమైన మనసు మనకు లేదు అని, ఆ వాక్యపు వెలుగులో మనం నడవటలేదు అని. అందుకే ఇంకా మనం అవిధేయులుగానే, అనీతిమంతులుగానే, చీకటిలోనే, చెరలో ఉన్నటువంటి వారిగానే ఉంటున్నాం. ఆ చెరలో నాటి దినాల్లో ఉన్నప్పుడు ఆత్మస్వరూపువై దేవుడు అక్కడ వాక్యాన్ని ప్రకటించాడు. నేటి దినాన ఆ యొక్క దేవుడే మనుష్య రూపేణ లోకానికి వచ్చి వాక్యాన్ని ప్రకటించి మనందరి కోసం మరణించి తిరిగి వెళ్ళాడు. పులరా, ఆ వాక్యాన్ని అంగీకరిస్తే అద్భుతం మనలో జరుగుతుంది, అద్భుతం మన కుటుంబంలో జరుగుతుంది. అప్పుడు దేవుడు మన ఇంకా ఆయన యొద్దకు లోతుగా నడిపిస్తాడు, లోతైన అనుభవాల్లో కొనసాగుతాం. కాబట్టి అవిధేయత ఏమున్నా, లోపాలు ఏమున్నా మనం సరి చేసుకోవటానికే మనం ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం ఎందుకంటే లోపములను సరిచేయటానికి, రెండోది ఇంకా రక్షణ లేనటువంటి వారిని రక్షణ వైపునకు నడిపించటానికే కదా పిల్లరా. మొదటిది రక్షణ లేని వారికి రక్షణ వైపునకు నడిపించడానికే వాక్యము, రెండోది లోపములన్నిటిని కూడా సవరించి ఆయనకు నచ్చినటువంటి బిడ్డగా, కుటుంబముగా, కుమారుగా, కుమార్తెగా జీవించడానికే దేవుని వాక్యమున్నది అని భక్తుడైన పేతురు సెలవిస్తూ ఉన్నారు. అందుకే మనం ఇప్పుడు అందరం కూడా ఎవరి యొద్దకు పిలువబడ్డామంటే దేవుని యొద్దకు. కాబట్టి మనం మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే నిలవగలం లోతైన భక్తిలో. బలవంతం చేసి వస్తే ఏమైపోయింది పుల్లరా? ఏమైందండి? పడిపోతామా? బలవంతం చేసి వస్తే గనక పడిపోతాం. మళ్ళా వారిని బట్టి మనము బాధపడాలి, వారిని బట్టి మనం చింతించాలి, శోకించాలి. కాబట్టి బలవంతంగా ప్రభు యొద్దకు రాకూడదు. మనస్ఫూర్తిగా ప్రభు యొద్దకు మనం వచ్చాం కాబట్టి ఇంకా లోపాలు సవరించమని, లోతైన భక్తిలో నడిపించమని అనుదినం కూడా మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని అటువంటి భక్తిలో నడిపించి ఆయన దగ్గరగా చేర్చుకొని ప్రతి ఉపదేశానికి కొట్టుకొని పోకుండా, ప్రతి మాటకు కొట్టుకొని పోకుండా మనల్ని స్థిరంగా సంఘములో, సమాజంలో నిలవబెట్టి ఒక గౌరవప్రదముగా మన ముందుకు నడిపిస్తాడు ఆయన. అదే విషయము తబితా చేసింది. అందును బట్టే ఆమె చనిపోయిన తర్వాత అనేక మంది ఆమెను బట్టి శోకించారు కదా పిల్లరా. కొంతమంది చనిపోయినప్పుడు కనీసం శోకించరు. శోకిస్తారండి. కొంతమంది బిడ్డలు చనిపోయినప్పుడు శోకించరు, బాధపడరు. వారికి ఇలాగే జరగాలి అనుకుంటారు, ఆ పేడ వదిలింది అనుకుంటారు కదా పిల్లలు, అనుకుంటూ ఉంటారు. సహజంగా మానవుని నైజం, స్వభావం అదే కాబట్టి ఈ రోజుతో పేడ వదిలిపోయింది అనుకుంటారు. కానీ మనం అలా కనిపించుకోకూడదు. తబితా చనిపోయినప్పుడు ఎలాగైతే వారందరూ కూడా దుఃఖించారో, ఏడ్చారో, మనము కూడా మరణించినప్పుడు కానొక దినాన వీరు మంచి విశ్వాసం మన బట్టి అనేక మంది కూడా దుఃఖించేటట్లుగా లోతైన భక్తిలో మనం నడవాలి. పిల్లారా, లోతైన జీవితాన్ని జీవించాలి. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చాం కాబట్టి ఇక మనం ఎలా పడితే అలాగ జీవించడానికి లేదు, ఎలా పడితే అలాగ ప్రవర్తించడానికి లేదు, ఎలా పడితే అలాగ మాట్లాడటానికి లేదు, ఎలా పడితే అలాగ మన క్రియలు కనపరచడానికి లేదు. ఇక ఆయన యొద్ద ఏమి చెల్లవు పిల్లారా, చెల్లతాయా? ఏమి చెల్లవు. ఆయన యొద్దకు వచ్చిన మనుషులకు అవేమి కూడా చెల్లవు. ఇంకా ఆయన ఎలాగైతే నడిచాడో అలాగే నడుచుదుముగాక. అతి ధన్యత ప్రభు మనకు ఇచ్చుదురుగాక.
దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం పులరా. విత్తబడిన దేవుని మాటల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మాటలన్నీ మన జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా, ఈ మాటల ప్రకారమై మనం నడిచినట్లుగా, జీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. దేవుని యొద్దకు నడిపించబడ్డ మనమందరం కూడా, ఆయన వాక్యము ద్వారా, అద్భుతము ద్వారా నడిపించబడ్డ మనమందరం కూడా ఆయనకు తగినట్లుగా జీవించినట్లుగా, ఆయనకు తగినట్లుగా నడుచున్నట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఒకవేళ దేవుని యొద్దకు వచ్చి ఉండి కూడా ఇంకా మన ప్రవర్తన అవిధేయులుగా ఉందా, ఇంకా మన ప్రవర్తన అనీతిమంతులుగా ఉందా, ఇంకా మన ప్రవర్తన చీకటి చెరలో పట్టబడినటువంటి వారి వలె ఉందా, అలాగుండుటే భక్తిలో అలల వలె రేపబడతాం, అలల వలె కొట్టబడతాం. ఆ రీతిగా మనం ఉండకుండా ఉండాలంటే లోతైన భక్తిలో నడుస్తూ, ఆయన వాక్యానికి విధేయత చూపుతూ స్థిరత్వాన్ని మనం కలిగి జీవించినట్లుగా అటు జీవితం కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, మీ నామానికి వందనాలు. జాలిగలిగిన తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని దర్శించారు, ధైర్యపరిచారు, సజీవులెక్కలో నిలిపారు, క్షేమాన్ని ఇచ్చారు, నీ కృపకి పాత్రులుగా చేశారు. అందుని బట్టి మీకు వందనాలు నాయనా. ప్రతి ఉపదేశము ద్వారా, ప్రతి మాయము ద్వారా, కపటము ద్వారా అటు ఇటు మేము కొట్టబడకుండా స్థిరులుగా ఉండే కృప దయచేయండి. వాక్యానికి విధేయత చూపుతూ, నీ మాటకు విధేయత చూపుతూ స్థిరత్వమైన మనసు మాకు దయచేయండి. లోపాలు సవరించుకునే జ్ఞానాన్ని దయచేయండి. లోపాలు నాయన దిద్దుకొని నీకు కుమారులుగా, కుమార్తెలుగా జీవించే కృప ఈ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి, సార్వత్రిక క్రైస్తవ సంఘమునకు ఈ మాటలు వింటున్న ప్రతి వారికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉంటారు కదా, నేను గెలిచాననేటటువంటి ఉల్లాసంతో ఉన్నాడు. 15వ తారీఖున ప్రమాణ స్వీకారం, 14వ తారీఖున ఆయన గర్వించాడు. ఏమన్నాడంటే, రేపు నేను ప్రమాణ స్వీకారం చేయుట ఎవరు కూడా ఆపలేడు, దేవుడు కూడా ఆపలేడు అన్నాడు. ఏమన్నాడండి? ఎవరు ఆపలేరు, రేపు నా ప్రమాణ స్వీకారం ఎవరు ఆపలేరు, దేవుడు కూడా. మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఉంటాడా, చేసున్నాడా? చేసి ఉన్నడేనా? కన్ఫామేనా? అంతే. అంటే ఒక్కరోజు వ్యవధిలో ఏమైపోయిందండి? ద్రాక్ష పళ్ళు అందినయ్యా? అందల. చూడండి, దేవుడు కూడా ఆపలేడు అన్నాడు. 1985 కావాలంటే మీరు పరిశోధన చేయండి, నెట్లో కొట్టి చూడండి. మార్చి 14వ తారీఖున అన్నాడు. ట్రాన్స్డో నెవిస్ అతని పేరు. ఒక్కరోజు వ్యవధిలో దేవుని మీదే మాట తూలాడు, అధ్యక్ష పదవిని కోల్పోయాడు, మనిషే లేకుండా వెళ్ళాడు. కాబట్టి దేవుని కృప ఎంతో ఉన్నతమైనదండి. ప్రతిరోజు ఆ కృప ద్వారా మనం బ్రతుకుతున్నాం. ఆ కృపే మనల్ని, మన కుటుంబాలని ముందుకు నడిపిస్తూ ఉంది. కాబట్టి దినదినము ఆయన స్తుతించేవారిగా, ఘనపరిచేవారిగా మనం నడవాలి. మంచిది. ఆ కృప కోసం మనం కనిపెట్టి ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. అందరూ లేచి నిలబడదాం.